తులారాశి. ఈ తులారాశి వారికి మార్చి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను రాస ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ తులారాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. సప్తమంలో ఉన్నటువంటి గురుడు మళ్ళీ మీకు బుధుడు మార్చి 26తో కలుస్తున్నాడు కాబట్టి అంతవరకు కూడా మీరు మంచి ఆరోగ్యాన్ని, సంపదని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి లౌక్యాన్ని ప్రదర్శిస్తూ మీరు ఉద్యోగాలు చేసుకుంటారు. ఆఫీసర్ల యొక్క ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని, ఫలితాలు పొందుతారు. అలాగే ఈ కొలీగ్స్ యొక్క ప్రేమను పొందుతారు. సబార్డినేట్స్ యొక్క రెస్పెక్ట్ని మీరు పొందుతారు. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. మరి కొంతమంది ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ఈ రాహు బాగున్నప్పటికీ కూడా శని బాగుండలేదు కాబట్టి వాళ్ళ యొక్క ప్రవృత్తి మార్చుకోరు. ఇప్పుడు తులారాశి వాళ్ళు జనరల్గా అమాయకులు, మంచివాళ్ళు, బాగుంది, ప్రేమ, మనుషులంటే ప్రేమ, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ వీళ్ళు పొల్ల పెట్టి పొడిచినట్టుగా మాట్లాడటము, అవతల వాళ్ళని ప్రొవకేటింగ్ అట్లా మాట్లాడటం, ఇరిటేటింగ్గా మాట్లాడటం అనేటటువంటి యాటిట్యూడ్ ఈ నెలలో తగ్గించుకుంటారు. అత్తగారులతో గొడవలు ఇవన్నీ కూడా తగ్గాలి. ఇకపోతే ఈ యొక్క భార్యతో ఉన్నటువంటి సంబంధాలు ఈ నెలలో మంచిగా డెవలప్ అవుతాయి. అండ్ 6వ ఇంట్లో ఉన్నటువంటి రాహువు, శుక్రుడు 31 మార్చితో, అలాగే రాహు మార్చి 14 నుంచి, బుధుడు మార్చి 7 నుంచి 6 ఇంట్లో ఉండడం వల్ల మీకు బుధాదిత్య యోగం బట్టి చక్కగా ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి కొత్త ఉద్యోగం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మీ అత్తగారులతో మీకున్నటువంటి పంతం ఏదైతే ఉందో, మీ భార్యతో ఏదైతే పంతం ఉందో అవన్నీ కూడా ఇంకా మీకు పూర్తిగా అయిపోవన్నమాట. ఇవాళ కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటారు. పిల్లల సీట్ల కోసం మీరు స్కూళ్ళలో కానీ, కాలేజీల్లో కానీ దీనికోసం ఎక్కువ టెన్షన్లు, కష్టాలు పడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. మా ఇంటి పక్కనే స్కూల్లో రావాలి అని మీ పిల్ల అడుగుతుంటే మీ ఇంటి పక్కన స్కూల్ ఎలా వస్తుంది? అన్ని స్కూళ్ళలోనూ పెట్టుకోవాలా? ఈ విధమైనటువంటి మొండి ధోరణితో మీ పిల్లలు, మీ భార్య ప్రవర్తించడం ద్వారా పిచ్చోళ్ళు అయిపోతారు మీరు. లేకపోతే ఈ యొక్క కుజుడు మార్చి 15 తర్వాత, శుక్రుడు 7 మార్చి తర్వాత పంచమ స్థితిగతుడు అవ్వడం వలన మీకు ఈ 7 నుంచి మనకి నెలాఖరు దాకా, అంటే మొత్తం ఈ మార్చి అంతా కూడా ఈ కాంబినేషన్లో మీకు సంసార సుఖం లేకుండా పోయినటువంటి వాళ్ళు ఎంత కావాలి, అటువంటి వాళ్ళకి సంసార సుఖం ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కామ పీడితులుగా అయిపోతారు మీరు, కామ ఉద్రేకులుగా అయిపోతారు. మా భార్యతోనే కదండి మేము తిరుగుతున్నాం, మీ భార్య నీ మాట రాదుగా, నువ్వు చేసిన కోతి పనులకి, పిచ్చి చేష్టలకి మరి వాళ్ళకి మధ్య మనస్పర్ధలుగా 2 సంవత్సరాల నుంచి అలా జరుగుతున్నాయి. తులారాశి వాళ్ళందరికీ కూడా ఒకే ఊర్లో ఉంటున్నా సరే వేరే ఇళ్లలో ఉండడం, లేకపోతే వేరే వేరే చోట ఉద్యోగాలు ఉండడం, ఈ విధమైనటువంటి సమస్యలన్నీ కూడా తెరపడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి జీతాలు, మంచిగా సంపాదన అనేటటువంటి ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి డిఏలు, అరియర్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ప్రమోషన్స్ కూడా మీకు వస్తాయన్నమాట. కానీ కోరుకున్న చోట్లకు మాత్రం ట్రాన్స్ఫర్స్ రావు. వాళ్ళు ఇస్తారు డిపార్ట్మెంట్కి, ఎక్కడికో వెళ్తారు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా మంచిగా కష్టపడతారు కాబట్టి వీళ్ళకి యాజమాన్యం గుర్తిస్తుంది, ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని మీకు ఇస్తుంది. కేవలం మీ మొండితనంతో, మీ పిల్లల మొండితనంతో వ్యవహరించడం ద్వారా మీ మనస్సు బాధపడి మీరు పిచ్చి పనులు చేస్తూ ఈ యొక్క వృత్తిలో ఏకాగ్రత అనేటటువంటిది చూపించలేకపోతారు. కాబట్టి తులారాశి వాళ్ళకి వచ్చేసరికి మనకి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చదువుల్లో మంచిగా ముందంచు పెడతారు. మరి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ తులారాశి వాళ్ళు అందరూ కూడా కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టారు. చిన్న చిన్న షాప్లో నుండి స్టార్టప్ అనమాట. మా ఈ మిల్క్ షేక్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా. సో త్వరలో వాళ్ళంతా కూడా మంచిగా కనుక క్రమశిక్షణగా చేసుకుంటే తులారాశి వాళ్ళకి మంచి సమయం వస్తుంది. మంచి ఎంటర్ప్రినర్స్గా మీరు ఎదగడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట.
ఇక సొంత వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. కాబట్టి మంచి సాధన, సమాజంలో సంఘంలో గౌరవం ఇవన్నీ కూడా మీకు వస్తాయి. మీ మొండితనాన్ని కొంచెం తగ్గించుకొని ఫ్యామిలీ మెంబర్స్తో మీరు మంచిగా ఉండడం అనేటటువంటిది చేసినప్పుడు మీకు ఈ ఎడమంటే తెడ్డమనేటటువంటి పాలసీని పక్కన పెట్టుకున్నప్పుడు మీ అంత అదృష్టవంతులు ఈ నెలలో ఉండరు. ఇకపోతే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి ఇచ్చి దానం చేయాలి. అలాగే కేతు మరి ఏ స్థితిగతులై ఉండడం వల్ల భక్తి పెరుగుతుంది. అండ్ ఆ భక్తి పిచ్చి భక్తిగా మూఢభక్తిగా మారిపోయి గుళ్ళు గోపురాలు చుట్టూ తిరగడం చేస్తారనమాట. అంటే మనకు భక్తి ఇప్పుడు అరుణాచలం వెళ్ళిపోతాం, మేము కార్లో వెళ్ళిపోతాం, లేకపోతే ఇంకో ఊరికి వెళ్ళిపోతాం అని ఇలా అక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకోరా మొగుడా అంటే అది నేర్చుకోకుండా గుళ్ళు గోపురాలకు వెళ్తే మాకు వచ్చేస్తాయండి అని ఆ స్వామీజీ ఈ స్వామీజీ చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. సో దిస్ ఇస్ నాట్ గుడ్. మీరు చక్కగా జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, దత్తాత్రేయుడు, ఆదిశంకరుడు, వీర బ్రహ్మేంద్ర స్వామి వారు వీళ్ళందరూ ఉన్నారు, రాఘవేంద్ర స్వామి వారు వీళ్ళు చెప్పినటువంటి ఫిలాసఫీని మీరు చదివి వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మీరు జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే దాని మించింది. కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి, కేతుకు కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవడం ద్వారా, లేకపోతే 7 గంటలకి చేయండి కొంతగా దొరకకపోతే, అలాగే కరికి గడ్డితో మీరు చక్కగా ఈ యొక్క వినాయకుడికి మీరు పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ ఫలితాలన్నీ కూడా మంచిగా ఉంటాయి, కష్టాలన్నీ తీరిపోతాయి. శుభమస్తు.